డీటెయిల్ చూస్తే బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది. ఈ పిటిషన్పై 5 గంటల పాటు సుదీర్ఘ వాదన కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. పిటిషన్పై విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. బండి భగీరథకు ఎలాంటి ముందస్తు రక్షణ ఇవ్వకూడదని న్యాయస్థానాన్ని కోరారు. బాధితురాలు ముమ్మాటికి మైనరేనని కోర్టుకు స్పష్టం చేశారు. విచారణలో బాధితురాలి వయసు 17 ఏళ్ల 3 నెలలుగా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి ఆమె 10వ తరగతి మెమోతో పాటు జీహెచ్ఎంసీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ కూడా ఉన్నట్లు కోర్టుకు సమర్పించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సైతం బాధితురాలు మైనర్ అనే విషయం స్పష్టమైందని పీపీ పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో జరిగిన సంఘటన మొత్తం వివరంగా ఉందని తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఒక బాధితురాలిని పెళ్లి చేసుకుంటారని నమ్మించి బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. అతను పెళ్లి చేసుకుంటారనే నమ్మకంతోనే సదరు బాలిక అతనితో కలిసి బయటకు వెళ్లిందని పీపీ వాదనలు వినిపించారు. ఈ కారణాల చేతనే పోలీసులు అతనిపై లైంగిక దాడి కేసులు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. అంతకుముందు బండి భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో తన వాదనలు వినిపించారు. బండి భగీరథను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న కోర్టును కోరారు. సంజయ్ కుమార్ పైన బండి భగీరథ్ పైన ఏదైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదయ్యిందో ఆ కేసు ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్స్ ని గౌరవ హైకోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకుండా గతంలో ఏ విధంగా అయితే ఈ కేసు ఉన్నదో అదే విధంగా ఉండే విధంగా గౌరవ హైకోర్టు ఎలాంటి బెయిల్ ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ గౌరవ హైకోర్టులో ఇటు బాధితురాల తరఫున అదేవిధంగా బండి భగీరథ్ తరఫున నిరంజన్ రెడ్డి గారు వాదోపవాదనలు గౌరవ హైకోర్టులో ఈరోజు సుదీర్ఘంగా 2 గంటలు చేయడం జరిగింది. ఇరుపక్షాల వాదన విన్న గౌరవ కోర్టు ఈ యొక్క కేసులో ఈ టైంలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పేసి గౌరవ కోర్టు చెప్పడం జరిగింది. వాళ్ళు కనీసం ఇంటీరియం ఆర్డర్ కూడా అడగడం జరిగింది, అది కూడా ఇవ్వలేదు. యాంటిసిపేటెడ్ బెయిల్ పైన తదుపరి వెకేషన్ తర్వాత మేము డిసైడ్ చేస్తామని చెప్పి గౌరవ కోర్టు చెప్పడం జరిగింది. ఈరోజు మైనర్ బాలిక పైన ఏదైతే అగత్యం జరిగిందో పోక్సో యాక్ట్ ప్రకారం 5 and 6 అదేవిధంగా బిఎన్ఎస్ 74, 75 సెక్షన్ ప్రకారం ఏదైతే బండి భగీరథ్ కేసులు నమోదైందో ఆ కేసుల ప్రకారం ఈరోజు గౌరవ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. The honorable court has given every chance to both the parties, both sides. ఇక్కడ ఏంటంటే విక్టిమ్ సైడ్ సఫిషియెంట్ టైం ఇచ్చారు, అట్ ద సేమ్ టైం అక్యూజ్డ్ సైడ్ సఫిషియెంట్ టైం ఇచ్చారు. ఈ కేసులో అన్ని రకాల ఆధారాలు ప్రాసిక్యూషన్ వారు అక్యూజ్ తరపున అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇది పోక్సో ఎందుకు ఈ యొక్క సెక్షన్స్ ఆల్టర్ చేశారని వీళ్ళు ఆర్గ్యూ చేశారు. స్టార్టింగ్లో ఇచ్చినటువంటి కంప్లైంటు తర్వాత కంప్లైంటు అది ప్రోగ్రెస్ చేశారు, మార్చారని వీరు ఇక్కడ నుంచి 161 స్టేట్మెంట్ సంబంధించి పూర్తి ఆధారాలు గౌరవ ధర్మాసనకి ఇవ్వడం జరిగింది. పోక్సో కాబట్టి వాటి ఆధారాలను బట్టి ఎలాంటి ఇంటీరియం ఆర్డర్ ఇవ్వకుండా, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వకుండా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి వాదన జరిగింది. ఇది స్పష్టమైనటువంటి ఒక తీర్పు. నో బడీస్ అబౌవ్ ద లా. అలా అని ఇక్కడ మేబీ సెలబ్రిటీ అయినంత మాత్రం వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి, సెలబ్రిటీకి కూడా వ్యక్తిగతంగా రైట్స్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, వాళ్ళని కూడా కాపాడాలని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఈ పూర్వాపరాలు మొత్తం పూర్తి అయ్యేంత వరకు సహకరిస్తా అని చెప్పారు. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ సహకరిస్తా అని చెప్పారు. ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు, ఎవరు గెలిచారో ఓడిపోయారని కాదు. ఇక్కడ ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది, ట్రయల్లో తెలుస్తుంది. కాబట్టి ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే మేము ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోలేము, ఇప్పుడే మేము ఇంటీరియం ఒక బెనిఫిట్ ఇవ్వలేమని చెప్పారు. We can say that this is the historical decision taken by the
ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత చివరికి న్యాయం గెలిచిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది పోక్సో చట్టం అనేది 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు వర్తిస్తుంది. ఇందులో ఇప్పటివరకు జరిపిన వాదోపవాదనల్లో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఇప్పుడు కోర్టు ఒక డెసిషన్కి వచ్చింది. ఏమని అనంటే పేదల పక్షాన మన న్యాయస్థానం నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ పేదవాళ్ళకు ఒక న్యాయం, ఉన్న వాళ్ళకు ఒక న్యాయం అనకుండా చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానులని ఇవాళ మన గౌరవ న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు మనకు మరోసారి తేల్చి చెప్పేసింది.